హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీ ముందు తీసుకురాబోతున్న రెసిపీ కార్న్ పకోడీ. తయారీ విధానం చూద్దామా? ముందుగా నీట్గా శుభ్రం చేసి పెట్టుకున్న కార్న్ గింజల్ని మిక్సీ గిన్నెలో వేసుకోవాలి. ఇందులో సగం మాత్రమే తీసుకొని నేను గ్రైండ్ చేశాను. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక గ్లాసు శనగపిండి, మళ్ళీ అదే గ్లాస్తో ఒక హాఫ్ గ్లాసు బియ్యం పిండి వేసుకోవాలి. మిగిలిన సగం స్వీట్ కార్న్స్ని ఇందులో వేసుకోవాలి. ఈ విధంగా సగం గ్రైండ్ చేసి సగం ఇందులో వేసుకోవడం వల్ల పకోడీ అనేది చాలా క్రిస్పీగా ఉంటుంది. రుచికి సరిపడగా సాల్ట్, కారం వేసుకోవాలి. నేనైతే హాఫ్ టీ స్పూన్ సాల్ట్, హాఫ్ టీ స్పూన్ కారం వేసుకున్నా. హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం జీలకర్ర వేసుకోవాలి. ఈ విధంగా అన్నీ వేసుకున్న తర్వాత బాగా మెత్తగా కలుపుకోవాలి. ఈ విధంగా అంతా కలుపుకున్నాక మనం ముందుగా మిక్సీ పట్టిన మొక్కజొన్న పేస్ట్ని కూడా ఇందులో కలుపుకోవాలి. మొక్కజొన్న పేస్ట్ అనేది ముద్దలా కాకుండా కచ్చాబిచ్చాగా చేసుకుంటే చాలా క్రిస్పీగా అనిపిస్తుంది. ఈ విధంగా మెత్తగా చేసుకోవాలి. ఇందులో నేను ఒక 2 టీ స్పూన్స్ వాటర్ పోసుకున్నాను. వాటర్ చాలా తక్కువ వేసుకోవాలి, ఎందుకంటే మొక్కజొన్నలోనే వాటర్ ఉంటుంది కాబట్టి. ఈ విధంగా గట్టిగా ముద్దలా కలుపుకోవాలి. ఈలోపు స్టవ్ వెలిగించుకొని ఒక పాన్ పెట్టుకోవాలి. ఇందులో ఆయిల్ పోసుకొని ఆయిల్ బాగా హీట్ అయ్యాక మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మిశ్రమాన్ని చిన్నగా ఇందులో వేసుకోవాలి పకోడీలాగా. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ విధంగా అన్నీ వేసుకున్న తర్వాత వెంటనే తిప్పకూడదు. అలా తిప్పినట్లయితే విడిపోతాయి. ఈ విధంగా చేసి పెడితే పిల్లలు కానీ పెద్దలు కానీ చాలా ఇష్టంగా తింటారు. ఈ రెసిపీకి టైం కూడా ఎక్కువ పట్టదు, ఓన్లీ 5 మినిట్స్ ఉంటే చాలు. ఈ విధంగా వేగిన తర్వాత మెల్లగా అటు ఇటు తిప్పుకోవాలి. ఇదిగోండి, ఈ కలర్లోకి వస్తే సరిపోతుంది. ఈ కలర్లోకి వచ్చాక మనం తీసుకోవాలి. ఈ రెసిపీకి ఆయిల్ కూడా ఎక్కువ పీల్చదు. అంతేనండి, మనం ఎంతగానో ఎదురు చూస్తున్న స్వీట్ కార్న్ పకోడీ రెడీ. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.